everybody. Hello. We are going to Tirupati. రెడీ అయ్యి కూర్చున్నామండి. ఇంకా ట్రైన్ అయితే 1 అవర్ లేట్గా వస్తుంది. అందుకని మేమైతే ముందే రెడీ అయ్యాం, కానీ ఇంకా 1 అవర్ లేట్ కదా అని ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండి అప్పుడు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. దియాకైతే చూస్తారు మళ్ళీ మీరు గుండుని కదా. దియా గుండు చేసుకుంటావా? గడ్డం పెట్టుకుంటుంది, ఏదో గుండు చేసుకుంటావా? ఎస్సా. ఏ జేజీకి ఇస్తున్నావు? ఏ జేజీకి ఇస్తున్నావు? లక్ష్మీ జేజీకా, అమ్మవారి జేజీకా కాదు, బాలాజీ. బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం కదా. ఇంకా క్యాబ్లో అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలం అయితే వెళ్తున్నాం అనమాట. 5:30కి అనమాట ట్రైను. ఒక 6:15 ఒక 45 minutes అలా లేట్ అయితే చూపిస్తుంది అనమాట. మేము అందుకని ఇంకా 4:30కి అయితే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా క్యాబ్లో అయితే దియా అయితే పడుకునిపోయింది. రోజు అయితే స్కూల్ నుంచి వచ్చాక పడుకుంటుంది, కానీ ఇంకా పడుకోలేదు కదా, అందుకని ఇంకా క్యాబ్లో ఉన్నంతసేపు అయితే పడుకుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఎక్కేసరికి ఆల్మోస్ట్ 6 అయిందనమాట. పాప్కార్న్ తింటున్నావు దియా? పైన శశి ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, ఇంకేదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇంకెందుకులే మళ్ళీ ట్రైన్లో కొండమని చెప్పి ఇంకా కొన్ని మురుకులు, ఇలా పాప్కార్న్ ఇలా అయితే కొన్ని అయితే తెచ్చాను. ఇంకా నైట్ డిన్నర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. పూరీ కర్రీ ఇంకా కర్డ్ రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ మనకి అక్కడ మళ్ళీ హీట్ అయిపోతుంది, ఒక 2 days బాగా తిరుగుతాం కదా అని కొంచెం కర్డ్ రైస్ కూడా అయితే పెట్టుకున్నాను అనమాట. ఈసారి దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట. మాకు ఒక 3 hours అయిపోయింది. మేము 300 rupees ముందే బుక్ చేసుకున్నామన్నమాట. 300 rupees టికెట్. మాకైతే 4 o'clock వచ్చింది. మేము 2:30కి అలాగా స్టార్ట్ అయ్యామన్నమాట రూమ్ నుంచి. 2:30కి స్టార్ట్ అయితే మేము బయటకు వచ్చేసరికి 6 అయింది. చాలా బాగా అయిందండి. ఎప్పుడు కన్నా ఈసారి దర్శనం అయితే చాలా బాగా అయింది. చూస్తున్నారు కదా, ఇంకా పూరీ కర్రీ ఇంకా కర్డ్ రైస్ అయితే తెచ్చాను అనమాట. ఇంకా తినేసి ఇంకా రోజైతే త్వరగానే పడుకున్నాము. ఇంకా మళ్ళీ మార్నింగే 5:30 కల్లా మేము తిరుపతిలో దిగుతామన్నమాట. ఇంకా అందుకని త్వరగా డిన్నర్ అయితే చేసి త్వరగా పడుకున్నాం. సరిపోయిందా నిద్ర? సరిపోయిందా లేదా? ఏంటి ఎత్తుకుతున్నావు? ఇప్పుడు ఎందుకు స్పెక్స్ అవసరం లేదు? నాకు కావాలా? చూడమ్మా ఎన్ని పిక్చర్స్ దీనికి. వచ్చావా? తిరుపతి దిగావా? దిగారండి తిరుపతి. నవ్వుతున్నారు ఏంటో చెప్పండి. తిరుపతి దిగారా లేదా? దిగారు. వచ్చావా? తిరుపతి వచ్చావా? ఇంకా తిరుపతి దిగేసరికి 5:30 అయిందనమాట. దిగి ఇంకా మేమైతే ఇంకా వెంటనే కొండ మీదకి అయితే బస్సు అయితే ఎక్కేసామన్నమాట. త్వరగా స్టార్ట్ అయింది, కానీ లేట్గా స్టార్ట్ అయింది కానీ ట్రైన్, కానీ త్వరగానే తీసుకొచ్చేసాడు. మేము 5:30 కల్లా రీచ్ అయిపోయామన్నమాట తిరుపతి. ఇంకా పైన కొండ మీదకి అయితే వెళ్తున్నాం అన్నమాట బస్సులోని. ఇంకా కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక 40 minutesలో కొండ మీదకి అయితే వెళ్ళిపోయామండి. బాగా ఫాగ్ అది ఉందన్నమాట. అంటే పైనుంచి చూస్తే కిందనంతా ఫాగ్ అది, చాలా వ్యూ అది అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే రామ్ బగీచాలో అయితే రూమ్స్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే తీసుకున్నాము. 1 dayకి 100 rupees అనమాట. రూమ్ అది కూడా చాలా నీట్గా ఉందండి. అది కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. 1 dayకి 100 rupees అనమాట. ఇంకా మేమైతే 2 days అయితే స్టే చేసాము. 200 పే చేసాము. నాకైతే రూమ్ అయితే చాలా బాగా అనిపించింది. మనకి హాట్ వాటర్ అది వస్తుంది అనమాట మార్నింగ్ టైమే. ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా పిల్లలకి స్నానం అది చేంజ్ చేసి ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ ఇంకా టిఫిన్ తిని ఇంకా పిల్లలకి రెడీ చేయాలని చెప్పి ఇంకా వెళ్ళగానే ఇంకా దియాకైతే గుండె అయితే చేయించామన్నమాట తిరుపతిలోని. ఆల్రెడీ తను
అక్టోబర్లోనే కాకానికి వెళ్ళినప్పుడు గుండు చేయించాము. ఈసారి ఇంకొద్దులేండి అన్నాను. అయినా సరే మా హస్బెండ్ లేదు చేయిస్తే అంటే మనకి ఎన్నిసార్లు చిన్నప్పుడు తల తీస్తే ఏంటంటే వెంట్రుకలు తీస్తే ఏంటంటే మనకి జుట్టు బాగా ఒత్తుగా వస్తుందన్నమాట. ఇంకేముందిలే చిన్నదే కదా అని చెప్పి ఇంక మళ్ళీ తీయించేసామన్నమాట. మళ్ళీ దియా అయితే గుండు అయిపోయింది. చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుందండి. చూసారు లైట్గా ఫాగ్ అయితే ఉందన్నమాట. ఈసారి అయితే శశి దియా బాగా ఎంజాయ్ చేశారు. శశి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. అంటే ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా. ఏటీఎం ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? రూమ్ దగ్గరకు వచ్చాము. తిరుపతి ఇంకా తిరుపతి బట్ ఇంకా మనకి రాంబగీచాలో రూమ్ తీసుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా దియా మా హస్బెండ్ అయితే గుండుకైతే వెళ్ళారనమాట. ఈలోపు నేను శశి అయితే రెడీ అయిపోయాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత దియాకు కూడా స్నానం అది చేయించేసాను. అంతా అయ్యేసరికి 11 అయింది అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. మా ఎదురుగుంటానే ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట. సాంబార్ రైస్ అయితే ఇచ్చారు. ఇంక సరే అక్కడ అన్నీ బాగుంటాయి కదా అని మేము ఇంకేమీ వేరే టిఫిన్స్ ఏమీ తీసుకోకుండా మా రూమ్కి ఆపోజిట్లోనే ఇస్తున్నారనమాట. అన్నప్రసాదం అని ఉందన్నమాట. అక్కడైతే తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఆపోజిట్లో అయితే ఉందన్నమాట. షెడ్ అది వేసి చాలా దగ్గరే కదా. సరే నాకు అక్కడ పొంగల్ అంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట, తిరుపతిలో పొంగలు. ఇంకా ఆ రోజైతే మనకైతే ప్రసాదం అయితే మార్నింగ్ టిఫిన్ లాగా ఏంటి ఇచ్చారంటే సాంబార్ రైస్ ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా. బాగుందా శశి? ఏంటిది? సాంబార్ అనవా? ఒక 2 ప్లేట్స్ అయితే తీసుకున్నామండి. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇంక తినేసాము. స్పైసీ అది కూడా లేదు. దియా కూడా చక్కగా తినేసింది అనమాట. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేలాగా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. ఇంక చూసారు కదా, మేమైతే ఇలా రెడీ అయిపోయాము. ఇంకా దర్శనానికి టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా లంచ్ ఏమీ చేయలేదు. ఇంకేదో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఇంకా స్నాక్స్ లాంటివి అవి అని. ఇంకా అన్నము హెవీ అయిపోతుంది కదా, ఇంకా అందుకని ఇంకేమీ మళ్ళీ తినలేదన్నమాట. ఇంకా రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ చిన్న షాపింగ్ అది ఉంటుంది కదా. ఇంకా కుంకుమబర్ను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కుంకుమబర్లు అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా కుంకుమబర్న ఇంకా తాళ్ళు ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత ప్రసాదం అవన్నీ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా నైట్కి కూడా మేము ఏంటంటే వెంగమాంబలో భోజనం చేసేసి ఇంక రూమ్కి వెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసుకొని ఇంకా మళ్ళీ ఫొటోస్ అవి తీసుకున్నాము అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఫోటో ఒకటే కాకుండా ఫోటోకి మనకి ఆల్బమ్లా చేసి కూడా ఇస్తున్నారు. ఒక దీనికి ఏంటంటే 200 తీసుకుంటున్నారు అనమాట. చాలా బాగా చేశారు. ఇంకా వెంగమాంబలో భోజనం అది చేసేసాము. ఇంకా చేసిన తర్వాత ఇంకా దియా శశి అయితే సరిగ్గా తినలేదనమాట. ఇంకా వాళ్ళు ఫాస్ట్గా పెట్టేస్తారు కదా, ఇంకా అందుకని ఇంకా బయటకు వచ్చి మళ్ళీ ఇంకా కొంచెం షాపింగ్ అది చేసుకొని ఇంక తర్వాత పిల్లలకైతే చెన్నా బటూరా అయితే ఒకటైతే తీసుకున్నాం అన్నమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇంకా ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.